చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ టీం ఒక భారీ విక్టరీ కొట్టారు. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో వాళ్ళు డీసీ టీం ను 47 పరుగుల తేడాతో ఓడించారు. సో విక్టరీ అయితే ఆర్సీబీ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని చాలా అలైవ్ గా ఉంచింది. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ లో వాళ్ళు ఒక పెద్ద విక్టరీ కొట్టారు, విచ్ మీన్స్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగా బూస్ట్ అయ్యింది. సో ఈ మ్యాచ్ లో విజయం తర్వాత అయితే ఆర్సీబీ టీం ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానానికి మూవ్ అయింది అండ్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా 24% వరకు వెళ్ళాయి. సో మనం ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత చూసుకుంటే ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు 8 మ్యాచ్ల్లో ఒక్కటే గెలిచారు, 7 ఓడిపోయారు. అండ్ ఆ టైంలో చూసుకుంటే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 0.5% అలా ఉండేవి. కానీ అక్కడ నుండి కంబ్యాక్ ఇచ్చిన ఆర్సీబీ టీం వరుస పెట్టి 5 మ్యాచ్ల్లో గెలిచారు. అది కూడా 5 మ్యాచ్ల్లో చాలా మంచి విక్టరీస్ కొడుతూ నెట్ రన్ రేట్ కూడా ఇప్పుడు చాలా పాజిటివ్లోకి తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ సీజన్లో ఏ టీం కూడా వరుస పెట్టి 5 మ్యాచ్ల్లో గెలవలేదు. ఆర్సీబీ టీంకి మాత్రమే ఇది పాసిబుల్ అయింది. ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ టీం ఐపీఎల్ హిస్టరీలో ఇలా వరుస పెట్టి 5 మ్యాచ్లు గెలవడం ఇది 4వసారి మాత్రమే. ప్రీవియస్ కి ఎప్పుడు గెలిచారో తెలుసా? 2009, 2011 అండ్ 2016. అండ్ ఈ 3 సీజన్స్ లో ఉన్న స్పెషాలిటీ ఆర్సీబీ టీం ఫైనల్ కి వెళ్ళింది. సో ఇప్పుడు సెంటిమెంట్ బేస్ చేసుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నారు. మరోసారి వాళ్ళ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడంతో పాటు ఫైనల్స్ కూడా వెళ్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం కి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. పై ఇప్పుడు వాళ్ళ ప్లే ఆఫ్ సినారియో కూడా అంత కఠినంగా ఏమీ లేదు. వాళ్ళకి జరగవలసిన రెండు థింగ్స్. లక్నో టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఒక్కటైనా ఓడిపోవాలి. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే టీం మీద ఒక సైజబుల్ విక్టరీ కొట్టాలి. అంటే 18 పరుగుల తేడాతో గెలవగలిగితే సిఎస్కే టీం యొక్క నెట్ రన్ రేట్ ను క్రాస్ చేసి ముందుకు వెళ్తారు. సో ఇదైతే ఖచ్చితంగా ఆర్సీబీ టీం అండర్ కంట్రోల్ ఉన్న థింగే. బట్ వాళ్ళ కంట్రోల్లో లేని విషయం ఏంటంటే ఎల్ఎస్జీ టీం యొక్క రిజల్ట్. సో వాళ్ళకి డీసీ మరియు ముంబై టీంలతో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాలి. అప్పుడు మాత్రం ఆర్సీబీ టీంకి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా లక్నో టీం తమకు మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచేస్తే ఆర్సీబీ టీం సిఎస్కేని ఎలా ఓడించినా సరే వాళ్ళు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వరు. ఈవెన్ ఇప్పుడు సిఎస్కే టీం కూడా లాస్ట్ మ్యాచ్ ఒక డూ ఆర్ డే మ్యాచ్ అవుతుంది. వాళ్ళకు కూడా సినారియోలో 16 పాయింట్లు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఓడించాలనే ప్రెజర్ ఉంటుంది. ఇక డీసీ టీం విషయానికి వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే ఆ టీం ఇంకా 14 పాయింట్లు మాత్రమే సాధించగలదు. ఈవెన్ 14 పాయింట్లు సాధించినా సరే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్ లో ఉంది. సో ఢిల్లీ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో లక్నో టీంలో ఒక 150 పరుగుల తేడాతో లేకపోతే 200 పరుగుల తేడాతో ఓడిస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా సిఎస్కే టీం 16 పాయింట్లకు వెళ్ళకూడదు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం 14 పాయింట్లకు వెళ్తే వీళ్ళ నెట్ రన్ రేట్ ను క్రాస్ చేయకూడదు. సో ఢిల్లీ టీం చూసుకుంటే ప్రాక్టికల్ గా ఎలిమినేట్ అయినట్టే. మెయిన్లీ మ్యాచ్ లో వాళ్ళు 47 పరుగుల తేడాతో ఓడిపోవడం వాళ్ళ నెట్ రన్ రేట్ కి ఇంకా గండి కొట్టింది. సో ప్రజెంట్ అయితే ప్లే ఆఫ్ రేస్ మోస్ట్లీ ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్సీబీ మరియు ఎల్ఎస్సీ ఈ 4 జట్ల మధ్య ఉండబోతుంది. ఈ 4 జట్లు ఏవో ఒక 2 జట్లు క్వాలిఫై అవుతాయి, 2 ఇంటికి వెళ్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం మరోసారి కసిగా ఆడింది. గత 4 మ్యాచ్ల్లో వాళ్ళు అలాగైతే మంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు, ఈ మ్యాచ్ లో కూడా అలాంటి అగ్రెసివ్ ఇంటెంటే చూపించారు. ఎస్పెషల్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రజత్ పటిదార్ మరోసారి ఒక మైండ్ బ్లోయింగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ఈ మ్యాచ్ లో అయితే ఢిల్లీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ 2 జట్లలో చేంజెస్ తీసుకుంటే ఆర్సీబీ టీం ఏ మార్పు చేయలేదు. బట్ ఢిల్లీ టీం చూసుకుంటే మాత్రం పంత్ ప్లేస్ లో కుమార్ కుషాగ్రని తీసుకొచ్చారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా వార్నర్ ని తీసుకొచ్చారు. కానీ 2 వాళ్ళకి వర్కౌట్ కాలేదు. మేలు వాళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పవర్ ప్లేలో 2 వికెట్లు తీసినప్పటికీ 61 రన్స్ ఇచ్చేశారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ మరోసారి ఒక మంచి ఫైరీ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. సో ఫ్యాప్ 6 పరుగులు అవుట్ అయిన కోహ్లీ మాత్రం తన జోరును తగ్గించలేదు. మేలు ఇషాంత్ శర్మ మరియు కోహ్లీ మధ్య ఒక బ్యాంటర్ జరగడం చూసాం. కోహ్లీ 4 రన్స్ 6 కొట్టి సరదాగా ఇషాంత్ శర్మను విక్రించాడు. అండ్ దానికి రిప్లై ఇషాంత్ శర్మ ఆ ఓవర్లోనే విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. అండ్ దాని వికెట్ పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఫన్నీ బ్యాంటర్ కూడా చూసాం. సో వీళ్ళిద్దరు ఢిల్లీ బాయ్స్ కాబట్టి వాళ్ళ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ దానివల్ల సరదాగా మ్యాచ్ లో బ్యాంటర్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ బ్యాటింగ్ అప్పుడు కూడా ఇషాంత్ శర్మ అవుట్ అయినప్పుడు విరాట్ కోహ్లీ సరదాగా బ్యాంటర్ చేశాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ బ్యాంటర్ అయితే ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఎనివే ఆర్సీబీ టీంకి అసలైన కిక్ ఇచ్చింది మాత్రం విల్ జాక్స్ మరియు రజత్ పటిదార్. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఒక్కసారిగా వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మళ్ళీ రజత్ పటిదార్ తన అద్భుతమైన ఫామ్ ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించాడు. మరోసారి ఒక క్విక్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ టీంకు చాలా మంచి స్కోర్ ఇచ్చేలా చేశాడు. అండ్ ఆల్సో విల్ జాక్స్ చూసుకున్న అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్ కు కేవలం 53 బంతుల్లోనే 88 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల ఆర్సీబీ టీం స్కోర్ ఈజీగా 200 కొట్టేలా కనిపించింది. మెయిన్లీ పటిదార్ 32 బంతులు 52 పరుగులు చేస్తే విల్ జాక్స్ 29 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అండ్ ఒకనొక టైంలో ఆర్సీబీ టీం యొక్క స్కోర్ చూసుకుంటే 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేశారు. అండ్ ఇది చూసి ఈజీగా 200 వస్తుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఎప్పుడైతే 13 ఓవర్లో రజత్ పటిదార్ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత ఆర్సీబీ టీం స్కోరింగ్ రేట్ దారుణంగా పడిపోయింది. వాళ్ళు లాస్ట్ 7 ఓవర్స్ లో కేవలం 56 పరుగులు మాత్రమే చేశారు. సో ఈ మ్యాచ్ లో ఫస్ట్ 13 ఓవర్స్ లో 131 పరుగులు చేసిన ఆర్సీబీ టీం ఆ తర్వాత టోటల్ చూసుకుంటే కేవలం 187 మాత్రమే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు డెత్ ఓవర్స్ లో ఎలా స్ట్రగుల్ అయ్యారు అనేది. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్ లో కుల్దీప్ యాదవ్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టారు. లేకపోతే ఆర్సీబీ టీం స్కోర్ 180 కూడా దాటి ఉండేది కాదు.
సో చివరిలో క్యామరూన్ గ్రీన్ ఒక ఎండ్లో ఉండి 24 బంతులు 32 పరుగులు చేశాడు. బట్ అతనికి అదర్ ఎండ్లో ఎవరు కూడా మంచి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. మెయిన్లీ దినేష్ కార్తిక్ డెక్అవుట్ అవడం ఆ టీంకు బిగ్గెస్ట్ లాస్. సో ఆర్సీబీ టీం అయితే చివరిలో తమ మొమెంటంను కోల్పోయారు. 200 చాలా ఈజీగా కొట్టేస్తారనుకున్న టీం కేవలం 187 రన్స్ మాత్రమే కొట్టగలిగింది. మెయిన్లీ ఢిల్లీ పేసర్స్ డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషలీ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ మరోసారి బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో కాస్త రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా రన్స్ కంటైన్ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ అతను బౌలింగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఆర్సీబీ మొమెంటం పోయేదే. అలాగే యంగ్స్టర్ రసిక్ సలాం కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ ముఖేష్ కుమార్ తీసుకున్న అతను కూడా 3 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ముగ్గురు యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఢిల్లీ టీంకి చాలా మంచి బౌలింగ్ చేశారు. బట్ సీనియర్స్ అయిన ఇషాంత్ శర్మ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఎక్కువ రన్స్కి వెళ్లారు. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 52 రన్స్ ఇచ్చాడు. అలాగే అక్షర్ చూసుకున్నా కాస్త పొదుపుగానే బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు. మెయిన్లీ మ్యాచ్లో అతని ఫీల్డింగ్ డీసీ టీంకి ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. సో ఢిల్లీ వాళ్ళు బౌలింగ్లో కంబ్యాక్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు వదిలేసిన క్యాచ్కి ఇంకా భారీ మూల్యం చెల్లించుకుని ఉండేవాళ్ళు. మెయిన్లీ ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే డీసీ ఫీల్డర్స్ ఆల్మోస్ట్ 4 క్యాచ్ల వరకు వదిలేశారు. మనం ఏమైనా మరీ డిఫికల్ట్ క్యాచెస్ అంటే అంత డిఫికల్ట్ క్యాచెస్ కాదు. ప్రజెంట్ ఉన్న స్టాండర్డ్స్లో చాలా వరకు తీసుకోదగ్గ క్యాచెస్. కానీ డీసీ ఫీల్డర్స్ పటిడార్ మరియు జాక్స్ లాంటి ప్లేయర్స్కు చాలా లైఫ్స్ ఇచ్చారు. సో డీసీ టీం కనుక తమకు వచ్చిన ప్రతి క్యాచ్ను తీసుకుని ఉంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం కనీసం 150 కూడా కొట్టుండేది కాదు. ఇక చేజ్ విషయానికి వస్తే ఢిల్లీ టీం ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అండ్ అగైన్ ఆర్సీబీ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ మరోసారి వాళ్ళకి గోల్డెన్ మ్యాన్లా తయారయ్యాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వార్నర్ వికెట్ తీశాడు. కానీ రన్లో చూసుకుంటే జేక్ ఫ్రేజర్ తన జోరు కొనసాగించాడు. 8 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. బట్ ఎస్ఐఎల్ వేసిన 3 ఓవర్లో ఢిల్లీ టీం యొక్క జోరుకు బ్రేక్ పడింది. ఆ ఓవర్లో అతను ఫస్ట్ బాల్కి అభిషేక్ పోరెల్ వికెట్ తీశాడు. అండ్ నెక్స్ట్ బాల్కి చూసుకుంటే ఒక లక్కీ రన్అట్. నిజంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం నక్క తొక్క తొక్కొచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు డీసీ ఫీల్డర్స్ క్యాచ్లు వదిలేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా లక్కీ రన్అట్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలంటే జేక్ ఫ్రేజర్ను త్వరగా అవుట్ చేయాలని చెప్పుకున్నాం. బట్ అతను ఊపి చూస్తే త్వరగా అవుట్ అయ్యేలా కనిపించలేదు. బట్ లక్కీగా షేవ్ బాల్ను స్ట్రైట్గా కొట్టడం అండ్ అది ఎస్ఐఎల్కి తగిలి వెళ్ళి వికెట్ని పడగొట్టడం. సో ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగిపోయాయి. మెయిన్లీ వికెట్ తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ యొక్క సెలబ్రేషన్ బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళకి ఫ్రేజర్ని అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది. సో వికెట్ ఎలా వచ్చినా సరే ఆర్సీబీ టీం ఫ్రేజర్ని అయితే తొందరగా అవుట్ చేయగలిగారు. అలాగే తర్వాత చూసుకున్న నెక్స్ట్ ఓవర్లో సిరాజ్ కుషాగ్రాను అవుట్ చేశాడు. సో ఢిల్లీ టీం అయితే 30 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు గివ్ అప్ చేస్తారేమో అనుకున్నాం. కానీ తర్వాత షేహోప్ మరి అక్షర్ పటేల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 5వ వికెట్కి 36 బంతుల్లోనే 56 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మిగిలిన రిక్వైర్డ్ రన్ రేట్ను మరీ అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్లకుండా చేశారు. ఈ మ్యాచ్లో షేహోప్ 23 బంతులు 29 పరుగులు చేస్తే అక్షర్ పటేల్ 39 బంతులు 57 పరుగులు చేశాడు. బట్ ఏమో ఆర్సీబీ టీం అయితే పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడంతో పాటు స్టబ్స్ను కూడా తొందరగా అవుట్ చేశారు. అండ్ స్టబ్స్ విషయంలో కూడా మరోసారి లక్కీగా రన్అట్. ఈసారి స్టబ్స్ తనంతట తానే క్రీజ్ వదిలి చాలా దూరం వచ్చేశాడు. అండ్ ఇలాంటి టైంలో క్యామరూన్ గ్రీన్ బాల్ తీసుకుని బుల్స్ అయి డైరెక్ట్గా వికెట్ని కొట్టాడు. సో మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం జేక్ ఫ్రేజర్ మరియు స్టబ్స్ వీళ్ళిద్దరు వికెట్స్ ఇంపార్టెంట్ అని. అండ్ ఎగ్జాక్ట్లీ ఆర్సీబీ టీం ఇద్దరు ప్లేయర్స్ని చాలా త్వరగా రన్అట్స్ రూపంలో అవుట్ చేసింది. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ కాస్త భయపెట్టాడు. మెయిన్లీ ఆర్సీబీ స్పిన్నర్స్ని ఉతికారేశాడు. సో రసిక్ సలాంతో కలిసి అతను 7వ వికెట్కి 24 బంతుల్లోనే 37 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. బట్ ఎప్పుడైతే ఆర్సీబీ కెప్టెన్ పేస్ బౌలర్స్ని తీసుకొచ్చాడో ఆ తర్వాత అక్షర్ పటేల్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఇన్ఫాక్ట్ చివరిలో డీసీ టీం వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. కేవలం 19.1 ఓవర్స్లో 140 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయింది. సో డీసీ వాళ్ళకైతే చేజింగ్లో ఎక్కువ లక్ కలిసి రాలేదు. మిగిలిన వాళ్ళిద్దరు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ రన్అట్స్ అవడం ఆ టీంకు బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చివరి వరకు కూడా ఈజీగా మ్యాచ్ని గెలిచేవాళ్ళు. బట్ అయినా మనమైతే ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్స్కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచ్లో మరోసారి అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఎస్ దయాల్ ఈ మ్యాచ్లో 3.1 ఓవర్స్లో 20 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన అతను వేసిన థర్డ్ ఓవర్ ఒక గేమ్ చేంజర్. అలాగే లాకీ ఫెర్గ్యూసన్ చూసుకున్న తన లాస్ట్ మ్యాచ్ ఫామ్ను కొనసాగించాడు. 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో హోప్ వికెట్ తీసి ఆ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. సో ఎస్ దయాల్ మరియు లాకీ ఫెర్గ్యూసన్ అయితే చాలా కీలకమైన వికెట్లు తీశారు. ఇక క్యామరూన్ గ్రీన్ చూసుకున్న మరోసారి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో కేవలం 19 పరుగులు మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో గ్రీన్ బ్యాట్తో పాటు బాల్తో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. మిగిలిన ఆర్సీబీ టీంకి అవసరమైనప్పుడు చివరిలో రన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. దీనివల్ల ఈ మ్యాచ్లో గ్రీన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మిగతా బౌలర్స్ కూడా బాగానే బౌలింగ్ చేశారు. సిరాజ్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే స్వప్నిల్ సింగ్ కూడా తను వేసిన 1 ఓవర్లో 1 వికెట్ తీశాడు. షేడ్ వచ్చిన ఈ మ్యాచ్లో కరణ్ శర్మ బౌలింగ్ కాస్త అటు ఇటు అయింది. బట్ మిగతా మెయిన్ బౌలర్స్ అందరికీ మంచిగానే బౌలింగ్ పడింది. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయం వల్ల ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ పెరిగాయి. అండ్ నేనైతే ఈరోజు ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి క్లియర్గా మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏ టీంకి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది, అలాగే టాప్ 2లో ఉండడానికి ఏ టీంలకు అవకాశం ఉందనే దాని గురించి క్లియర్గా ఒక వీడియో చేసుకుందాం. అండ్ ఆ వీడియోలో ఆర్సీబీతో పాటు సిఎస్కే టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గర ఉంది.
అతను మొత్తం ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను హోల్డ్ చేసుకుంటున్నాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే బుమ్రా దగ్గర ఉంది. అతడు 13 మ్యాచ్లు 20 వికెట్లు తీసి టాప్ లో ఉన్నాడు. అఫ్కోర్స్ హర్షల్ పటేల్ కూడా 20 వికెట్లు తీశాడు. బట్ బుమ్రా ఎకానమీ బాగుంది కాబట్టి అతని దగ్గర పర్పుల్ క్యాప్ ఉంది.